హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. రైతులకి కొంచెం శుభవార్త అని చెప్పొచ్చు. రైతు భరోసా రెండో విడత డబ్బులు ప్రభుత్వం త్వరలోనే ఇవ్వనుంది. దీనికి సంబంధించి అయితే వార్త వచ్చింది. మరి ఎన్ని ఎకరాలకి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనే పూర్తి వివరాలు ఈ వార్తలు అయితే చూద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ షేర్ చేయండి. మన ఛానల్లో రైతులకు సంబంధించి మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి ఉన్నట్టు ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సహకరించండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. మరి వార్త అయితే చూద్దాం. రెండో విడత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం 2650 కోట్ల నిధులను సమీకరించాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. దీంతో జీతాలు, అప్పులకు కిస్తులు చెల్లించిన తర్వాత రైతు భరోసాకు కావాల్సిన నిధులను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు తెలిసింది. మొత్తం 3 విడతల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా మార్చి 22న ఎకరం వరకు 3590 కోట్లను 70 లక్షల మంది రైతులకు అకౌంట్లో జమ చేసింది. మనకు ఆల్రెడీ తెలిసింది, ఒక ఎకరం వరకు 6,000 రూపాయలు ఇచ్చినారు కదా ఆల్రెడీ. ఇప్పుడు రెండో విడత అనమాట. రెండో విడత నిధులను కూడా ఈ నెల రెండో వారంలో జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈసారి ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు జమ అవుతాయి. దాదాపు 5 ఎకరాల విస్తారం వరకు రెండో దఫాలో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ పైన భూమి ఉన్న రైతులకు కావాల్సిన నిధులను ఈ నెల చివరిన చెల్లించాలని భావిస్తుంది. ప్రతి సీజన్లో ఎకరాకు 6,000 చొప్పున పంట సాగు కోసం రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నది. అందుకోసం రూపాయలు 9,000 కోట్ల అవసరం అవుతున్నాయి. ఆర్థిక వనరుల కొరత కారణంగా 3 దఫాలుగా ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇది అయితే మనకు తెలిసిందే. అసలు ఎప్పుడు రావాలి యాసంగి రైతు భరోసా? జనవరిలోనో డిసెంబర్లో రావాలి. తర్వాత మనం రైతులు ప్రతిపక్షాల పోరాటంతో అసలు ఈయన అనుకున్నారు ఫస్ట్ 9,000 కోట్లు బయటికి వచ్చినాయి. ఉన్నాగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పినారు కదా అదే సభలో, మున్సిపల్ ఎలక్షన్ సభలో చెప్పినప్పటికీ ఆ 9,000 కోట్లు రెడీగా ఉండే ఒకసారి వేయడానికి, కానీ అవి బయటికి పోయినాయి. తర్వాత సప్పులు లేదు. తర్వాత మనకి ప్రకటించారు. రైతులు ధర్నాలు, గొడవలు చేయడం వల్ల ప్రభుత్వం పైన వ్యతిరేకడం వల్ల మరి ప్రకటిస్తే ఒక విడతకి 6,000 చొప్పున మనకి ఇచ్చారు ఎకరానికి. ఇప్పుడు రెండో విడతలో రెండో వారంలో ఇస్తారట. ఈ నెల రెండో వారంలో మరి 5 ఎకరాల వరకే, 5 ఎకరాల లోపల వరకు ఇస్తారు. మరి మూడో విడత 5 ఎకరాల పైన ఉన్న భూములకు మూడో విడత అసలు 5 ఎకరాల వరకు ఇస్తే చాలామంది 90% అయిపోతుంది అందరికి వచ్చినట్టే. 5 ఎకరాల పైన ఉన్న రైతులకు ఈ నెలాఖరు వరకు ఇస్తారంట. కానీ అవి ఇయ్యరో మరి లేట్ చేస్తారో అదైతే కొంచెం సస్పెన్స్, డౌటే. మరి ఇది యాసంగి అనుకోవచ్చా, మరి వచ్చే వానాకాలం రైతు భరోసా అనుకోవచ్చా? ఏప్రిల్ చివరి నాటికి 9,000 కోట్లు పూర్తి చేస్తా అంటున్నారు. మరి కొత్తగా పాస్బుక్ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో, అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకు కూడా ఈ రెండో విడతల వాళ్ళకు కూడా రైతు భరోసా నిధులు వాళ్ళకు కూడా జమ అవుతాయి అన్నట్టు. అయితే వచ్చే వానాకాలం అంటే ఏప్రిల్ కంప్లీట్ అయితే మనకు మే, జూన్, జూలైలో కదా రైతు భరోసా వానాకాలం. మరి అప్పుడు ఇస్తారో ఇయ్యరో, మరి ఇది ఏ కాలం రైతు భరోసా అని మీరు కామెంట్ చేయండి. రైతులు మనం నెక్స్ట్ భరోసా ఇస్తారో లేదో కొంచెం డౌట్గానే ఉంది నాకైతే. ఇది నా అభిప్రాయం. మీరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మరో మంచి వార్తతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.